అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అయితే గత 10 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఉన్న న్యాయపరమైన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. వచ్చే 6 నెలల్లో ఆస్తుల వేలం ద్వారా బాధితులకు డబ్బు చెల్లించే విధంగా కార్యాచరణ రూపొందించబడింది. ఈ భేటీలో హోంమంత్రి అనిత అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశమై ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కేసుల ప్రస్తుత స్థితిగతులు, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిటర్ల క్లెయిమ్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. అయితే మీటింగ్పై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అగ్రిగోల్డ్కు చెందిన ఆస్తుల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23,599 ఎకరాల భూములు గుర్తించి వాటిని జియో ట్యాగింగ్ ద్వారా డిజిటల్ రూపంలో భద్రపరిచినట్టు పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సుమారు 11.57 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని, వారికి 3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే సిఐడి దర్యాప్తులో సుమారు 2,000 కోట్ల విలువైన బాండ్లు ఏజెంట్ల వద్దనే ఉన్నట్లు గుర్తించామని, వాటిని 30 రోజుల్లోగా స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభిస్తామన్నారు. అయితే గత ప్రభుత్వంపై మంత్రి నాదెండ్ల తీవ్ర విమర్శలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల రికార్డులను, సర్వే నెంబర్లను పూర్తిగా జగన్ నిర్లక్ష్యం చేశారని, సిఐడి వద్ద ఉన్న కొన్ని కీలకమైన హార్డ్ డిస్క్లు కూడా కనిపించకుండా పోయాయని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య మరింత జటిలమైందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు వంటి చర్యలు భవిష్యత్తులో బాధితుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహదపడతాయని ఆశిస్తున్నామన్నారు. అయితే షార్ట్గా అగ్రిగోల్డ్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే, అగ్రిగోల్డ్ అనేది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు సుమారు ఒక 32 లక్షల మందిని ముంచేసిన ఒక అతిపెద్ద ఆర్థిక కుంభకోణం. 1995లో విజయవాడ కేంద్రంగా అవ్వ వెంకట రామారావు ఇతర డైరెక్టర్లు సంస్థను స్థాపించారు. అయితే అధిక వడ్డీలు రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఇప్పిస్తామని, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే 10 రెట్లు లాభాలు వస్తాయని ఏజెంట్ల ద్వారా ప్రచారం చేసి నమ్మించి సామాన్యుల నుంచి దాదాపు 6,380 కోట్లు వసూలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ అనుమతులు లేకుండానే ఈ కంపెనీ డిపాజిట్లు సేకరించింది. అయితే కస్టమర్ల నుంచి సేకరించిన డబ్బును వేరే వ్యాపారాలకు మళ్లించి చివరికి ఎవరైతే డబ్బులు ఇచ్చినో వాళ్ళకి చెక్కులు ఇస్తే ఆ చెక్కులు బౌన్స్ అయ్యేలా చేశారు. అయితే 2014-2015 ప్రాంతంలో కంపెనీ దాదాపు పూర్తిగా చేతులు ఎత్తేసింది. చెక్కులు బౌన్స్ అయిన తర్వాత దాదాపు 8 రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఇందులో భారీ ఎత్తున మోసపోయారు. డబ్బులు తిరిగి రాక తీవ్ర మనస్తాపంతో చాలామంది డిపాజిటర్లు, ఏజెంట్లు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ కుంభకోణంపై స్పందించిన హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాలని ఆదేశించింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి దాదాపు 4,100 కోట్ల పైచలకు విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను, బినామీ ఆస్తులను గుర్తించి జప్తు చేసింది. అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రుల కమిటీని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు చెల్లింపులు జరిపే ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే కోర్టుల అనుమతితో ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేసే ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా ఫైనల్గా ఇది చెప్పాలంటే అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాబోయే 6 నెలల్లో ఎవరైతే ఇప్పటికీ మిగిలి ఉన్నారంటే ఆస్తులు అటాచ్మెంట్ చేస్తే ఆస్తులు నమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో, ఎవరైతే డిపాజిట్ చేస్తారో, ఎవరైతే ఏజెంట్ల ద్వారా ఆ డాటా అంతా సేకరించి ఎవరెవరైతే ఎంతెంత డిపాజిట్ చేస్తారో వాళ్ళకి కూడా ఆ డిపాజిటర్స్కి ఆ అమౌంట్ను ఇచ్చే పనిలో ప్రభుత్వం పడింది. ఎందుకంటే ఇది అప్పట్లో తెలుగు రాష్ట్రాలని, దేశాన్ని కూడా కుదిపేసిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణం. దీంట్లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి బాధల్ని, వాళ్ళ కష్టాలని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇది మనం ఎప్పటికైనా సంతోషించాల్సిన విషయం. అయితే దీనిపై మీటింగ్ కూడా జరగడం అగ్రిగోల్డ్ బాధితుల్లో కూడా ఒక కొత్త ఆశను చిగురింపజేస్తుంది. వారు కట్టిన డబ్బులు వారికి వస్తాయని చెప్పేసి ఒక ఆశతో వాళ్ళు అందరూ కూడా చాలామంది చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్గా ఈ మంత్రివర్గ ఉపసంఘం కూడా వాళ్ళ గురించి, బాధితుల గురించి మీటింగ్ పెట్టడము, వాళ్ళకు డబ్బులు ఇస్తానని అనడము, ఇప్పుడు ఎవరైతే అగ్రిగోల్డ్ స్కామ్లో బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఆశను రేకెత్తిస్తుంది. వాళ్ళకు మా డబ్బులు మాకు వస్తాయని ఒక నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది. మొత్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఒక 6 నెలల్లో దాదాపు అవి క్లియర్ చేసే ప్రక్రియలో, అంటే ఆస్తులను వేలం వేస్తూ అటాచ్ చేసుకొని వాటిని ఏదో విధంగా వాటిని సెల్ చేస్తూ ప్రభుత్వమే వీలైనంత తొందర బాధితులకు కూడా న్యాయం చేసే ప్రక్రియలో బిజీ ఉంది. చంద్రబాబు నాయుడు ఇటు
పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసును వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని, ముఖ్యంగా ఎస్పెషల్లీ నాదెండ్ల మనోహర్కి ఈ బాధ్యతలు అప్పచెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్లే పనిని అప్పచెప్పారు. ఆయన అందులో భాగంగానే నాదెండ్ల మనోహర్, అటు హోంమంత్రి అనిత వీళ్ళంతా కూడా, సత్యకుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా ఒక సీరియస్గా దీనిపై దృష్టి పెట్టి వీలైనంత తొందర అంటే ఒక రాబోయే 6 నెలల్లో దీన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. మొత్తంగా ఇది అగ్రిగోల్డ్ బాధితులకి ఒక నమ్మకాన్ని, ఒక ఆశను చిగురింపేసే ఒక వార్త అని మనం చెప్పుకోవచ్చు.